ఆంజనేయ స్వామి అంటే ఇష్టం లేని భక్తులు ఉండరని అనుకుంటా. సుజన్ ఆంజనేయుడి భక్తుడు. చిన్నప్పటి నుండి అమ్మ, నానమ్మ, తాతయ్య కథలు చెప్పమన్నప్పుడల్లా ఆంజనేయుడి బలం గురించి, రామభక్తి గురించి, తనను నమ్మిన వారి వెంట ఉండే తత్వం గురించి, కలియుగంలో కూడా బతికి ఉన్న దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయుడే అని, ఆ స్వామి అజేయుడు అని అంటూ ఆయన ధైర్య సాహసాల గురించి చెప్తూ ఉండేవారు. సుజన్ చిన్నప్పుడు ఇంటి బయట రాత్రిపూట మంచం వేసుకుని పడుకున్నప్పుడు చుట్టూ కనిపించే చీకటిని చూసి భయపడుతుంటే వాళ్ళ తాత రాఘవయ్య భయం లేదురా, నేను ఉన్నా కదా అంటూ ధైర్యం చెప్పిన బల్లిలా వాళ్ళ తాతను కరుచుకుని పడుకున్న రోజులే ఎక్కువ. అప్పుడు వాళ్ళ అమ్మ ఒకసారి ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడో, ఎంత ధైర్యవంతుడో చెప్తూ, అలా ధైర్యంగా ఉండాలంటే గుడి నుండి తెచ్చిన ఆంజనేయ తాయెత్తు కట్టుకో అని చెప్పి ఆ తాయెత్తు మొలతాడులో కట్టింది. ఇంకా ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న దండ తెచ్చి మెడలో వేసింది. ఇక నీకు ఎలాంటి భయం ఉండదు. నీకు భయం అనిపిస్తే మెడలో ఉన్న దండలో ఉన్న ఆంజనేయుని నా బొమ్మను ముట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ స్వామి నీతో ఉంటారు కాబట్టి నీకు ఎలాంటి భయం ఉండదు. ఇంకా భయం అనిపిస్తే ఆంజనేయ స్వామి అని తలుచుకో. ఆ స్వామి పేరు వింటే ఎలాంటి భయాలు దరిచేరవు అని చెప్పడంతో సుజన్కు చీకటి అంటే భయం పోయింది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆంజనేయ స్వామి ఫోటోలో ఉన్న బొమ్మ ముట్టుకునే ఆంజనేయ స్వామి అని తలుచుకుని కానీ ఎంతో ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ రోజు నుంచి సుజన్ భయపడిందే లేదు. అంతా ఆ ఆంజనేయ స్వామి మహిమ అంటాడు ఇప్పుడు. అది హనుమాన్ జయంతికి గుర్తు చేసుకుంటూ ఆ స్వామి పిల్లలకు అండగా నిలబడతారని చెప్పే కథ మాత్రమే. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.